ఆరాధనకు సహాయకరముగా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి 10 వచనాలు నేనే చదువుతాను. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలు వారందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్యలో నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపును. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుచుండిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినము ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. చాలండి. గడిచిన 2-3 అధ్యాయాల్లో మనం చూస్తే ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోవడమే మనం చూసాము. తర్వాత యెహోవా మందసాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. దేవుడు మన దగ్గర లేడు కాబట్టే మనకు ఇటువంటి నష్టాలు జరిగినాయి అనుకున్నారు. అసలు ఆ మందసాన్ని తెచ్చి పెట్టుకోవాలనుకున్నారు, కానీ దేవుని నామాన్ని స్తుతించాలి, లేకపోతే ఈ పరిశుద్ధుడైన ఈ దేవుని నేను ఆరాధించాలి అన్న పాయింట్ మర్చిపోయారు. దేవుడు ఆయన పరిశుద్ధతను ఎలాగైనా నేర్పిస్తాడు. అదే గత 2 అధ్యాయాలలో మనం చూస్తాం. ఫిలిష్తీయులకేంటి ఇశ్రాయేలీలకేంటి దేవుడు అనేక పాఠాలు నేర్పించి వారిని ఈ 7వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు కిర్యత్యారీములో ఏడుస్తూ ఉన్నారంట, దుఃఖపడుతూ ఉన్నారంట. 20 ఏళ్ళు దేవుడిని అనుసరింపక అన్య దేవతలను అష్టారోతు దేవతలను దేవుడి గదిలో అన్ని దేవుళ్ళతో పాటు ఈ దేవుడు అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు నడిపిస్తూ వస్తున్నారు. దేవుడేమో నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీ దేవుడైనా యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడును నీకు ఉండకూడదని ఆయన స్పష్టంగా చెప్పితే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడితో ఈ దేవుడితో పాటు అష్టారోతు దేవతలు, బయలుదేవతలు, ఇంకా అనేక రకమైన అన్య దేవతలను వారు పూజించుతున్నారు. దేవుడు కోపం వచ్చింది, వారికి నేర్పించాడు. ఇప్పుడు దేవుడు సమూయేలుని పంపిస్తున్నాడు. సమూయేలు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. 20 సంవత్సరాలు గడిచిపోయింది. వీళ్ళు ఎలా దేవుని విడిచిపెట్టేసి దేవుని ఆరాధించకుండా, దేవునితో సాంగత్యం చేయకుండా, దేవునికి ఇవ్వవలసిన మహిమ ఇవ్వకుండా అలా గడిపేస్తున్నప్పుడు దేవుడు సమూయేలుని పంపాడు. సమూయేలు ఇశ్రాయేలీలందరినీ పిలిచి చక్కని మాటలు అక్కడ చెప్తున్నాడు. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అని చెప్పేశాడు. సమూయేలు చాలా స్పష్టంగా చెప్పేశాడు, మీ దగ్గర చాలా అన్య దేవతలు ఉన్నాయి, అన్య ఆచారాలు ఉన్నాయి, వాటన్నిటిని విడిచిపెట్టేసి యెహోవాను మాత్రమే సేవించండి. ఆయనే అతి పరిశుద్ధుడు. పైన చూస్తాం, అతి పరిశుద్ధుడైన ఈ దేవుని సన్నిధిని నిలవగలిగిన వారెవరు అంటున్నాడు అనమాట. ఈ దినము అదే సమూయేలు దేవుని పరిశుద్ధతను గురించి ఇశ్రాయేలీలకు చెప్తూ అదే చెప్పాడు. మీరు కూడా మీ పాపపు ఆచారాలను విడిచిపెట్టేయండి, ఆయనకు ఆయాస్కరంగా ఉన్న ప్రతి విషయాన్ని విడిచిపెట్టేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి. అప్పుడు దేవుడు మీరు కోరుకున్నది మీకు చేస్తాడు, అన్నిటికంటే ముందుగా మీకు రక్షణనిస్తాడు అని చెప్పాడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? ఇశ్రాయేలీలందరినీ మిస్పా అనే చోటుకు పిలిచాడు. పిలిచి అక్కడ ఏం చేస్తున్నాడు? మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్తున్నాడు అన్నమాట. ఏం చేస్తున్నాడు? ఆయన దేవునికిని ఇశ్రాయేలీలకి మధ్య
మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు కదా, మీ పక్షమున నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? వ్యాజమాడుతున్నాడు. ఇక్కడ సమూయేలు చేస్తున్నది కూడా అదే. చక్కని మనకి మంచి పోలిక సమూయేలు ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు ఆయన పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన కూడా వ్యాజమాడుతూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన నీ కొరకు నా కొరకు వ్యాజమాడుచు ఆయన నిత్యము మన వైపు కనుదృష్టి ఉంచి మనల్ని అడుగుతూ ఉన్నాడు, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి అని. అదే అక్కడ వాళ్ళు కూడా చేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ రోజు ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. అందుకనే సమూయేలుకి 3 పేర్లు ఉన్నాయి, 3 బిరుదులు ఉంటాయి. ఏంటి? సమూయేలు ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి. 3 బిరుదులు ఉన్నాయి. ప్రవక్తగా దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. యాజకునిగా వీరి పక్షమున చెల్లించవలసిన బలులన్నీ చెల్లిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఏం చేస్తున్నాడు? ఆయన వారికి న్యాయము తీర్చుచూ వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా అదే చేస్తున్నాడు. సమూయేలు ఏం చెప్పాడు? మీరు అన్య దేవతలను విడిచిపెట్టి మీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించుడి అంటున్నాడు. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు ఆ మాటలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవపు నదులు పారునని చెప్పగా, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. చాలు. 38వ వచనమే మనకి ఇంపార్టెంట్. ఏంటి? ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వానికి ఆయన ఏమిస్తానంటున్నాడు? వాని కడుపులో నుండి జీవపు ఓటలు వస్తాయి అంటున్నాడు. సమూయేలు కూడా అదే చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి. ఏంటి? మీరు ముందు మీ పాపములన్నిటినీ విడిచిపెట్టి మీ హృదయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ ఇచ్చేసి దేవుని మాత్రమే మీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆరాధించండి, సేవించండి అని చెప్తున్నాడు. ఇంకో మాట ఏముందో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము ఇంకా క్లియర్గా ఉంటుంది. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అంటున్నాడు. ఏంటి? పాపభారమును మోయిచున్న సమస్త జనులారా మీ ప్రయాసను విడిచిపెట్టి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఇక్కడ సమూయేలు కూడా అదే చెప్తున్నాడు. మీరు రండి దేవుని సన్నిధానంలోకి, మీ విగ్రహాలను విడిచిపెట్టండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అంటున్నాడు. తర్వాత చూస్తే మా గురించి ప్రార్థన చేయండి అని ఇశ్రాయేలీయులందరూ సమూయేలుకు చెప్పడం మనం చూస్తాం. ఇది మనం కూడా మన ఆత్మలను ఆయనకు అర్పించేసుకొని, ఈ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన మహిమను విడిచిపెట్టేసి అక్కడ తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. కానీ ఆయన ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమి మీదకి రిక్తునిగా, దీనునిగా వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపనము చేయిచు అనుదినము నిత్యము మనకు యాజకునిగా మన పాపముల నిమిత్తమే, మన హృదయముల నిమిత్తమే ఆయన నిత్యము వ్యాజమాడుతూ ఉన్న దేవుడు. మనము కూడా మన హృదయాలను ఆయన సన్నిధానంలో కృమ్మరించడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధానంలో మన పాపములను ఒప్పుకొని మరి ఒక క్రిస్మస్ కాలంలోనికి ప్రభు నడిపించాడు అనేసి మనం నేర్చుకోవాలి. ఇంకేం నేర్చుకోవాలి? మనం ఆయన సన్నిధానంలో ఆయన చేసిన ప్రతి ఉపకారమును బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని ప్రభువును స్తుతించడం, ప్రభు చేసిన ప్రతి కార్యమును బట్టి మనం ఆయనను ఘనపరచడం మనము నేర్చుకోవాలి. ఆయన ఇచ్చిన ఈ రక్షణ పాత్రను, ఆయన మన కొరకు చేస్తున్న ఈ మధ్యవర్తిత్వాన్ని, ఆయన మన కొరకు ఇచ్చిన నిత్య నిరీక్షణను బట్టి మన ఆత్మలనెత్తి ఆయనను స్తుతించడం మనం నేర్చుకోవాలి. మనమున్న ఏ పరిస్థితులైనా, ఈ పరిస్థితులు నేను చెప్పినట్టు నేను చెప్పడం కాదు, బైబిల్లో చెప్తుంది. ఇవి కేవలం కొంతకాలమే అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. కొంతకాలమే. మీరుండే నిత్య మహిమను గురించి మీ ఆత్మ ఎప్పుడు, మీ మనస్సు సంసిద్ధంగా ఉండి ఆయన వైపు చూడటం, ఆయన వైపు మన దృష్టిని, మన మనస్సును, మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందున్న పైనున్న వాటిపై పెట్టడం మనం నేర్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా.